అబ్బబ్బా ఇది మామూలుగా మాస్ కాదు. అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి ఎపిసోడ్ అయితే లేదనమాట. ఇలాంటి నామినేషన్స్ అయితే చరిత్రలోనే లేవు. నేను ఎందుకు అంటున్నానంటే, సో బయట నుండి వచ్చి వేయడం, వాళ్ళు వెళ్ళిపోవడం ఇది అనేది కామన్. ఓకే, ఇందులో ఏముందిగా కొత్తగా అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. సో వస్తారు, నామినేట్ చేస్తారు అండ్ ఆ కప్పు కోసం మళ్ళీ వాళ్ళతో కలిసి ఆడతారంటే మామూలు ఆపర్చునిటీ కాదు. బయటకు వెళ్ళి మళ్ళీ అంతా చూసి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ వాళ్ళతో పాటు పోటీ పడడం మామూలు విషయం కాదనమాట. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది, శ్రీజ దుమ్ము దులిపేసింది ఒక్కొక్కళ్ళకి. అది ఎవరికో కాదు, తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్ కి అనమాట. వెన్నుపోటు పొడిచిందా, మరి కరెక్ట్ నామినేషన్ చేసిందా అనేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరెవరు వచ్చారు, వాళ్ళ పాయింట్స్ ఏంటి, ఇవాళ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో, ఇవాళ ఇచ్చిన ప్రోమోల గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, శ్రీజ అయితే రీ ఎంట్రీ ఇచ్చింది. సో దీనికి కారణం, వెనకాల ఉన్న కారణం ఏంటంటే, సో తను అన్ఫైర్ ఎలిమినేట్ అయ్యింది కాబట్టి, సో బయట అందరూ కూడా ఖచ్చితంగా హౌస్ లోకి వెళ్ళాలి అనేసి గట్టిగా అనుకున్నారు. సో అన్ఫైర్ జరిగింది అనేసి అందరూ అన్నారు కాబట్టి, సో తనని తీసుకురావాలనే ఆలోచనలో ఈ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళతో పాటు కలిపేస్తే మన మిస్టేక్ ఉండదు, కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు కదా అని ఆలోచించారనమాట. సో ఇందులో మనం ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది, లైన్ వస్తున్నారనమాట. ఇందులో నాకు అంత ఎక్కువ అనిపించలేదు, కానీ శ్రీజ ఎంట్రీ మామూలుగా అనిపించలేదు. ఎంట్రీతోనే తన ఫ్రెండ్ ని పొడి చేయడం, మరి తను తప్పు చేసిందా కరెక్ట్ చేసిందా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, శ్రీజ ఎవరిని చేసింది, అసలు ఎందుకు చేసింది, తన ఫ్రెండ్ నే ఎందుకు నామినేట్ చేసింది అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ శ్రీజ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేసింది. తన పాయింట్స్ ఏంటంటే, నువ్వేమన్నా లవర్ బాయ్వా అంటే, నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా అని అడిగింది. లేదు కాదు అనేసి కళ్యాణ్ అన్నాడు. మరి కానప్పుడు నువ్వు ఎందుకు అక్కడ డిఫెండ్ చేసుకోలేదు, నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే నువ్వు అదే అని అందరూ అనుకుంటారు అనేసి కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. అసలు మామూలు పాయింట్ మాట్లాడలేదన్నమాట. మాకు కూడా అనిపించింది, అదే అంత సైలెంట్ గా ఉన్నాడు, నేను చెప్పానా, ఒకవేళ నువ్వు ఒక్కరి నా క్యారెక్టర్ మీద అలా వేయడం ఏంటి అనేసి అమ్మాయి నామినేట్ చేసి గట్టిగా మాట్లాడుంటే ఎంత బాగుండేది అని అయితే నా ఫీలింగ్ కూడా అనమాట. మీకు కూడా అనిపించిందా? నిజంగా ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నాడో అనిపించలేదు, కానీ శ్రీజ ఆ పాయింట్ తీస్తున్నప్పుడు అబ్బబ్బా భలే పాయింట్ పట్టిందిరా అనుకున్నాను నేను కూడా. ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వు తనుజాని నామినేట్ చేస్తాను అని చెప్పి సంజన గారికి ఎందుకు నామినేట్ చేశావు అనేసి అన్నాడు. ఇది కూడా కరెక్ట్ పాయింటే. ఫస్ట్ ఏం జరిగిందంటే, తనుజాకి వేస్తానని మాన్యువల్ దగ్గర తీసుకున్నాడు ఈ కళ్యాణ్. తీసుకున్నప్పుడు ఆ కార్డ్ ని తనుజాకి వేయకుండా సంజనాకి వేశారు. దీనికి కారణం ఏంటంటే, ఈ రమ్యాకి తనుజాకి జరిగిన వార్ లో ఇదంతా అయిపోయిన తర్వాత, అరే కళ్యాణ్ రా నా చేతి ఇక్కడ చేయి నువ్వు నా ఫ్రెండ్ రా, మన ఇద్దరం ఎలాగైనా ఉంటాము, మన ఇద్దరికి పర్స్పెక్టివ్ మన కరెక్ట్ గా ఉంది కాబట్టి నువ్వు ఎక్కడన్నా చేయి, నాకు నో ప్రాబ్లం అనేసి చెప్పింది అనమాట. అప్పుడు ఒకవేళ మళ్ళా తిరిగి ఓన్లీ తనుజాకి మళ్ళా వేసి ఉంటే అందరిలో తను బ్యాడ్ అయ్యేవాడు అనేసి అనుకొని అప్పటికప్పుడు డెసిషన్ మార్చుకున్నాడు. ఇదైతే కరెక్ట్ కాదు. సో నువ్వు ఏమనుకున్నావో ఆ పాయింట్ అక్కడ చెప్పేసి తర్వాత నువ్వు డిస్కస్ చేసుకోవాల్సింది, తర్వాత నువ్వు మాట్లాడుకోవాల్సింది, ఎందుకు వేసాను అనేసి డీటెయిల్ గా చెప్పాల్సింది. అక్కడ నువ్వు ఫ్లిప్ అవ్వడం అందరికీ నచ్చలేదు. సో ఈ శ్రీజకు కూడా అదే నచ్చలేదు అనమాట. సో నువ్వు కరెక్ట్ గా ఉండడమే, ఒక ఫ్రెండ్ ని కరెక్ట్ దారిలో పెట్టడానికే నేను చెప్పాను అనేసి ఈ డిస్కషన్ అయితే వస్తుంది అనమాట. నాకు కూడా ఈ పాయింట్ కరెక్ట్ గా అనిపించింది. సో ఇక అది గాయ్స్, శ్రీజ అయితే కళ్యాణ్ని నామినేట్ చేసింది. ఇక మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది, అసలు శ్రీజ ఈ ఇంట్లో ఉంటుందా లేదా అనేసి. శ్రీజని అయితే పక్కా ఉంచుతారు. శ్రీజతో పాటు ఇంకో నలుగురు వచ్చారనమాట. సో ఈ నలుగురిని కూడా ఉంచే ప్రయత్నం అయితే చేస్తారనమాట బిగ్ బాస్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫ్లోరా. అబ్బబ్బా ఫ్లోరా గారు పాయింట్స్ ఒక్కొక్కటి తీస్తుంటే భలే కనిపించింది. ఫ్లోరా గారు రీతుని నామినేట్ చేశారు. ఎందుకంటే, సో రీతు చాలా మిస్టేక్స్ చేస్తుంది నిజంగా. అది కూడా అందరూ చెప్తుంటే మనకు కూడా అనిపిస్తుంది, నువ్వు ఒక లవ్ కంటెంట్ ని క్రియేట్ చేయడానికి వచ్చావు అన్నట్టయితే కనిపిస్తుంది. ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు, తర్వాత అక్కడ సెట్ కావట్లేదని పవన్ దగ్గరికి వెళ్ళావు, మరి పవన్ తోనే ఫిక్స్ అయిపోయావు. ఇక కళ్యాణ్ వేరే వాళ్ళతో కలిసిపోయారు కాబట్టి ఇక్కడ నీకు ర్యాపుగా జరగట్లేదు కాబట్టి పవన్ తో ఫిక్స్ అయిపోయి పవన్ తోనే లవ్ కంటెంట్ ఇస్తున్నావు అనేసి అన్నారు. అబ్బా భలే మాట్లాడారనమాట. రితు అయితే ఎలాగోలా తను కన్విన్స్ చేసుకుంటది, ఎందుకంటే తన దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి అనేసి ఫ్లోరా గారు అన్నారనమాట. ఇంకొక మాట ఏంటంటే, అక్కడ తనుజాకి హెల్త్ బాగాలేనప్పుడు కళ్యాణ్ ఏడుస్తుంటే నువ్వు వచ్చి నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది. అసలు ఎందుకు ఇలా నవ్వింది నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఆయిషా వెళ్ళిపోతున్నప్పుడు కూడా నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు, పవన్ తో బాగా ఉన్నది కదా, ఓకే నాకు పోటీ వెళ్ళిపోయింది, నా కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది కదా అనేసి నువ్వు నవ్వుకున్నావు. అది ఎంత షేమ్ గా ఉంది, అసలు ఎంత గలీజ్ గా ఉంది అలా నవ్వుకోవడం. నెక్స్ట్ అర్జున్ వాళ్ళు పోలీస్ గెటప్ లో వచ్చారు కదా, సో వాళ్ళు రాముని తీసుకొని వెళ్ళిపోతుంటే అమ్మయ్య ఓకే మేము సేఫ్, కళ్యాణ్ కూడా కాదు పవన్ కూడా కాదా అనేసి ఎలా నవ్వుతున్నావంటే, అసలు నీకు సిగ్గు లేకుండా ఎలా నవ్వావమ్మా? ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు బాధపడాలి, సరే బాధపడపోయినా సైలెంట్ గా ఉండు, ఎందుకు నవ్వుతున్నావు అనేసి నాకైతే అనిపించింది అనమాట. ఫ్లోరా గారు చాలా బాగా మాట్లాడారు. సో ఫ్లోరా గారు వచ్చేసి ఒకరిని నామినేట్ చేయాలి, ఒకరికి
అది నామినేట్ చేసే పవర్ ఇవ్వాలి. సో అదైతే సుమన్ గారికి ఇచ్చారనమాట. సుమన్ గారు అయితే మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. సో సుమన్ గారు అయితే సంజనాని నామినేట్ చేశారు. సంజనాని నామినేట్ చేయడానికి కారణం సంజన గారు ఒక మాట వదిలేశారు, తొక్కలో కెప్టెన్ అనేసి. తొక్కలో కెప్టెన్ ఏంటి అనేసి ఆ పాయింట్ తీయంలోనే నేను సారీ చెప్పా కదన్నా అంటే టాళ్ళు అని ఒకటి బీకుతా, సారీ అని చెప్తా, ఓకే నా సిస్టర్ అని అన్నాడు. అబ్బబ్బబ్బా మామూలు పాయింట్ తీయలేదన్నమాట. కరెక్ట్ గా మాట్లాడారు. నాకు కూడా భలే కనిపించింది. ఇది కదా సుమనన్న, నువ్వు లోపల ఉన్నది ఎందుకు దాచుకుంటున్నావు, ప్రతి ఎపిసోడ్ కూడా బయట పెడితే బాగుండేదిగా అనిపించింది అనమాట నాకు కూడా. అసలు చాలా కరెక్ట్ గా మాట్లాడారు. అంతే, ఇట్లా మనం ఏది అనిపిస్తే అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తేనే మనం హీరో అవుతాం అనేది నా బిలీవ్ అనమాట. సో మీరు అలాగే ఉండండి, మీరు అలాగే మాట్లాడండి. ఎవరు మిమ్మల్ని దాటుతారో మేము చూస్తాము, మీ ఫ్యాన్స్ అందరూ చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ ప్రియా వచ్చింది. సో ప్రియా వచ్చేసి సంజన గారిని నామినేట్ చేసింది. సో నామినేట్ చేసి తన పాయింట్ ఏంటంటే దివ్యాని బాడీ షేమింగ్ చేశావు, అలా రోడ్ రోలర్ అని అన్నావు, మరి మిమ్మల్ని అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటారు అనేసి అన్నారనమాట. తను కూడా చాలా కరెక్ట్ గా మాట్లాడింది. అవును, మరి తను బాడీ షేమ్ చేసావు కదా అని అడిగితే నేను కూడా అలాగే ఉన్నానంటే అది మీ పర్స్పెక్టివ్. ఒకవేళ మీరు అనుకోవడం మీకేమనిపించదు, మీ గురించి నేను లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారని గోల చేసేదాన్ని అనేసి కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. ఈ పాయింట్ కూడా నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చింది అనమాట. సో కళ్యాణ్ వచ్చేసి రాముని నామినేట్ చేశాడు. ఈ రాముని నామినేట్ చేయడంలో నాకైతే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. సో వాళ్ళ వాదనలు అవన్నీ చూశాక ఎవరి పాయింట్ కనెక్ట్ అనేది మీరే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనీష్ వచ్చాడు. మనీష్ కూడా చాలా బాగా మాట్లాడాడు. మనీష్ వచ్చేసి కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. కళ్యాణ్ ని సేమ్ అదే రీజన్, తనుజని నామినేట్ చేస్తానని తీసుకొని కార్డు సంజన గారికి నామినేట్ చేశావు, అక్కడ వెనుపోటు పొడిచినట్టే కాదనేసి అలా అడిగాడు అనమాట. అవన్నీ డిఫరెంట్ అన్ని జరిగినాయి, మనకి మళ్ళీ రిపీటెడ్ వర్షన్ లో వినపడతాయి. అండ్ నెక్స్ట్ ఈ మనీష్ వచ్చేసి ఇమాన్యుయల్కి ఇచ్చాడు. ఇమాన్యుయల్ వచ్చేసి డైరెక్ట్ గా తనుజానే నామినేట్ చేశాడు. అక్కడ ఆల్రెడీ సేఫ్ గేమ్ ఆడుతున్నామని చెప్పారు కాబట్టి ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా తనుజాకే వేయాలి. వేస్తేనే అది తను ఆడేది సేఫ్ కాదు, నేను కరెక్ట్ గేమ్ ఆడుతున్నానని ఆడియన్స్ లో పోతుందని మైండ్ సెట్ తో తెలివిగా బాగా ఇమాన్యుయల్ అయితే తనుజాకి నామినేట్ చేశాడు అనమాట. సో వీళ్ళల్లో చాలా బర్స్ట్ అయితే జరుగుతుంది అనమాట. మామూలుగా మాట్లాడుకోరు ఒక్కొక్కరు కూడా చాలా పాయింట్స్ కరెక్ట్ పాయింట్స్ తీస్తున్నారు. ఇందులో నాకు మెయిన్ గా నచ్చింది శ్రీజ నామినేషన్, ఫ్లోరా గారి నామినేషన్ మామూలుగా అనిపించలేదు. మరి మీకు ఎవరి నామినేషన్ నచ్చింది? ఇక్కడ వరకు వీళ్ళే వస్తారనమాట నెక్స్ట్ డేలో. అండ్ నెక్స్ట్ ప్రోమోస్ లో చూసుకుంటే మిగిలిన 4 మెంబర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు కూడా నాకైతే మెయిన్ గా హరీష్ గారు వచ్చి ఎలా నామినేట్ చేస్తారు అనేది అయితే ఫుల్ ఎక్సైటింగ్ ఉందన్నమాట. మరి మీ కంటెస్టెంట్ ఎవరు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్.